మన ఎమ్మెల్యే గారు దివ్య గారు మేడం గారు కొన్ని పర్యటనలో కొన్ని వార్డుల్లో ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను ప్రజలు ఇచ్చిన సూచనల్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఏ వార్డులో ఏం కావాలన్నది మేడం గారు కౌన్సిల్ మీటింగ్ ఏజెండాకి కమిషనర్ గారికి ఇవ్వడం, అది ఏజెండాకి రావడం కూడా జరిగింది. కానీ ఈ కౌన్సిల్ సభ్యులు మన మీటింగ్లో మాకు తెలియకుండా, ఆయన చెప్పకుండా, మమ్మల్ని అడగకుండా మీరెవరు పెట్టారు అని చాలా పనులన్నీ తిరస్కరించారు. అంటే ఏంటి అలహం? ప్రజలకి ఉపయోగపడే పని ఎవరు చేసినా దాన్ని సమర్థించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది శాసనసభ్యురాలుగా ఆవిడ ఆ మేడం గారి పవర్ ఉంది, దాన్ని అనుసరించాలా. గత మీటింగ్లో కూడా అదే విధంగా చేశారు. 1-2 మీటింగ్లు చూస్తాం, కలెక్టర్ ద్వారాగా ఆమోదం పొందుతాం. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. కౌన్సిల్ వాళ్ళకి ఇంకా సంవత్సరం టైం ఉంది కాబట్టి వాళ్ళ ద్వారాగా చేయించవలసిన బాధ్యత ప్రోటోకాల్. ఎందుకంటే రామకృష్ణ గారు ప్రతి విషయంలోనే యనమల రామకృష్ణ గారు ప్రోటోకాల్ పాటించమంటారు. మేము ముందు వాళ్ళని దాటుకుని వెళ్ళిపోవచ్చు. కానీ సార్ చెప్పేది ఏంటంటే, మేడం గారు చెప్పేది ప్రోటోకాల్ పాటించండి, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కూడా వాళ్ళ ద్వారా తీర్మానాలు చేసి వాళ్ళ ద్వారాగా ప్రజలకు అభివృద్ధి చేయాలన్నది మంచి పని. ఎవరైతేనే ఈ వార్డు కౌన్సిలర్ పెట్టాలంటే ఈ స్కూల్ కమిటీ ఉంది, ఇక్కడ ఉన్న రోడ్లు ఏమైనా ఉంటే స్కూల్ కమిటీ మేడం గారు దృష్టి తీసుకెళ్తారు. మేడం గారు పలానా వార్డులో పెట్టండి అంటే ఈ వార్డు కౌన్సిలర్ వచ్చి నాతో చెప్పకుండా, మాకు తెలియకుండా, మేము అనకుండా మీరు ఎందుకు పనులు పెడతారని తిరస్కరించడం అది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కూడా కాదు. కాబట్టి గత 2 మీటింగుల్లో చూస్తాం చాలా తిరస్కరించుకుంటూ వస్తున్నారు. ఇదే రిపీట్ అయితే మాకు పవర్ ఉంది. మేడం గారి ద్వారాగా, కలెక్టర్ గారి ద్వారాగా మేము ఆమోదించి పనులు చేసి తీరుతామని, ఏ వార్డులో ఎవరైతే వద్దన్నారో అదే ప్రజలను కూడా మీ మీద దండెత్తడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రజల యొక్క పనులకి, ప్రజల యొక్క తోడ్పాటుకి ముందుకు రండి. అంతేగాని ఏ నాయకుడి ఇంటి ముందు రోడ్డు ఏదన్నా చేస్తే దాన్ని అడ్డుపట్టండి. ఇంకో పలానా నాయకుడి ముందు ఇంటి ముందు వేసుకుంటున్నారు, అక్కడ చేయవలసిన పని ఆపేరన్న ఎలాంటి తేడాపడాలు ఉంటే ప్రజలకు వివరించండి. అంతేగాని ప్రజలకు ఉపకారం చేసే పనులు కానీ ఎదురుపడి అడ్డుపడితే మాత్రం చూస్తూ ఊరుకుంటపోవడం అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందుకే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉంటే ఇంకా మంచి పనులు ఎవరిని అడగని పని ఉండదు. మనం డైరెక్ట్ తీర్మానం చేసుకుని మంచి పనులన్నీ ప్రజలకు అందేలా కూడా ఇంకా మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి అన్ని ప్రజలకు చేరువవ్వాలి. కాబట్టి మీ అందరి సహకారాలతో ఈ మంచి ప్రభుత్వానికి మీ తల్లిదండ్రుల దీవెనలు కూడా మీ ద్వారాగా రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కళాశాల సిబ్బందికి, విలేకరులకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.